Hello friends, welcome to our channel. Today's our topic is data types. Data types అంటే ఏంటి అన్న తెలుసుకుందాం. Collection in Python are data structures used to store and manage and organize the group of element. ఈ డేటా టైప్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఒక డేటాని స్టోర్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు అండ్ ఆర్గనైజ్ చేయడానికి ఈ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది. These collection data types provide efficient way and handle and manipulate the data. ఈ డేటా టైప్ అన్నది మనకు ఒక ఎఫిషియెంట్ వేలో హ్యాండిల్ అండ్ మ్యానిపులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట డేటా టైప్. దే కెన్ హోల్డ్ మల్టిపుల్ ఐటమ్స్ అండ్ ఈచ్ కలెక్షన్ టైప్ హ్యాస్ యూనిక్ ప్రాపర్టీస్ దట్ మేక్ ఇట్ సూటబుల్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్. ఈ డేటా టైప్ అనేది మల్టిపుల్ ఐటమ్స్ ని హోల్డ్ చేస్తుంది అండ్ కలెక్షన్ డేటా టైప్ అనేది యూనిక్ ప్రాపర్టీస్ లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. యూనిక్ గా ఉంటాయి మనం ఇచ్చిన ఏదైనా వాల్యూ. ఓకే, మనం ఇచ్చిన ఏ వాల్యూ అయినా అది దానికంటూ ఒక స్పెసిఫిక్ అడ్రస్ ఉంటుంది, అది యూనిక్ గా ఉంటుంది. దట్ మేక్ ఇట్ సూటబుల్ ఫర్ మనం స్పెసిఫిక్ గా ఒక టాస్క్ చెయ్యాలి అంటే అది ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా ఉంటే ఇప్పుడు ఈ డేటా టైప్స్ లో 2 టైప్స్ ఉంటాయి, సింగిల్ వాల్యూ డేటా టైప్ అండ్ కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్. సింగిల్ వాల్యూ డేటా టైప్స్ నేను ఆల్రెడీ వేరియబుల్స్ లో చెప్పా, ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ అవన్నీ సింగిల్ వాల్యూ డేటా టైప్స్. ఓకే, ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ చూద్దాం. ఇందులో 5 ఉంటాయి, స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. ఇవన్నీ ఎలాంటివి? ఆర్డర్డ్, ఇమ్యూటబుల్ అనేది స్ట్రింగ్, లిస్ట్ అనేది ఆర్డర్డ్ మ్యూటబుల్, టపుల్ ఆర్డర్డ్ ఇమ్యూటబుల్, సెట్ అనార్డర్ ఇమ్యూటబుల్, డిక్షనరీ అనార్డర్ మ్యూటబుల్ అండ్ కలెక్షన్ ఆఫ్ కీ అండ్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్స్ అంటే ఏంటి అది తెలుసుకుందాం. స్ట్రింగ్స్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ n నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్స్ అనేది n నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేస్తుంది. స్ట్రింగ్ డేటా ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఎయిదర్ సింగిల్ ఆర్ డబుల్ ఆర్ ట్రిపుల్ కోట్స్. స్ట్రింగ్స్ మనము సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఇలా ఈ కోట్స్ లో మనం రాస్తాం అన్నమాట. స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ అండ్ ఆర్డర్డ్. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అండ్ ఆర్డర్ లో ఉంటది. స్ట్రింగ్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్, వి కాంట్ మాడిఫై ఇన్సైడ్ ది స్ట్రింగ్. ఇఫ్ మనం ఒకసారి స్ట్రింగ్ కి వాల్యూ ఇచ్చామే అనుకో, తర్వాత దాన్ని మాడిఫై చేయడానికి రిమూవ్ చేయడం ఇవన్నీ రిమూవ్ చేయొచ్చు, మాడిఫై చేయలేం. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ విల్ బి స్టోర్ ఇన్సైడ్ ఇట్స్ రిప్రజెంటెడ్ మెమరీ. మనం ఏదైతే ఒక వాల్యూ స్టోర్ చేస్తామో ఆ దాన్ని మెమరీ బ్లాక్ అంటాం. ఓకే, through technically a sequence of characters, strings are often treated as a collection type because they support index and slicing. ఈ స్ట్రింగ్ అనేది ఇండెక్స్ అండ్ స్లైసింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మనం వేరియబుల్స్ కి ఇంటీజర్ వేరియబుల్స్ కి ఐడెంటిఫైయర్స్ కి ఒక సింటాక్స్ అంటూ ప్రతి దానికి సింటాక్స్ అంటూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్ కి వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ 1, వాల్యూ 2, సో ఆన్ వాల్యూ nm. ఓకే, n అంటే సో ఆన్, n అన్న ఉండొచ్చు. ఓకే, indexing allows you access a specific character in a string by its position. ఇండెక్సింగ్ అనేది ఒక క్యారెక్టర్ ని ఎక్కడ ఆ పొజిషన్ ని మనం కనుక్కోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఒక సెంటెన్స్ ఇస్తే మనం ఇప్పుడు ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. ఇండెక్సింగ్ లో డి అనేది ఎక్కడుంది, అది మనము అవుట్పుట్ డి అనేది రావాలి అంటే ఎలా చేయాలి అనేది ఇండెక్సింగ్ లో నేర్చుకుందాం. పైథాన్ యూజ్ జీరో బేస్ ఇండెక్సింగ్. పైథాన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇండెక్స్ అనేది స్టార్టింగ్ మనం ఏదైనా
1 2 3 4 అని ఇలా చూస్తాం కదా. బట్ పైథాన్లో నాట్ ఓన్లీ పైథాన్, ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అన్నిట్లో 0తో స్టార్ట్ అవుతుంది. సో దట్ ఫస్ట్ క్యారెక్టర్ ఈజ్ దట్ ఇండెక్స్ 0. ఇండెక్స్ అనేది ఖచ్చితంగా 0 అన్నమాట. ఓకే, సెకండ్ 1 అండ్ అట్లా సో ఆన్. ఫస్ట్ ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ ఇండెక్సింగ్ ఈజ్ ఆల్సో సపోర్టెడ్. నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. ఇండెక్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఓకే, పాజిటివ్ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్స్. పాజిటివ్ అనేది 0 టు స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ అనేది -1 టు స్టార్ట్ అవుతుంది. అది రివర్స్ వస్తుంది అనమాట. వేర్ -1 రిఫర్స్ టు ది లాస్ట్ క్యారెక్టర్స్ -1, అట్లా -2 అట్ ది సెకండ్ లాస్ట్. ఇప్పుడు ఇండెక్సింగ్లో I అనేది 0, N అనేది 1, అలా ఇది పాజిటివ్ వే. G అనేది -1, N అనేది -2, ఇది నెగిటివ్ వే. ఓకే, నెక్స్ట్ స్లైసింగ్ allows you access a substring by specifying a range of indexing. ఈ ఇండెక్స్ రేంజ్ని కనుక్కోవడానికి స్లైసింగ్ యూజ్ చేస్తారు. ఓకే, ది సింటాక్స్ ఆఫ్ స్లైసింగ్, దీనికి ఓ సింటాక్స్ ఉంది, దీనికి రాయలేదు అనుకుంటా. స్ట్రింగ్ స్టార్ట్ స్టాప్, మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి వరకు స్టాప్ అవ్వాలి అనేది మనము అవుట్పుట్ ఇవ్వాలి అనమాట, ఇన్పుట్ ఇవ్వాలి. వేర్ స్టార్ట్ ఈజ్ ది బిగినింగ్ ఇండెక్స్. ఫస్ట్ మనం స్టార్ట్ అనే దానికి ఇంక్లూజివ్ అని అనుకుంటాం, అండ్ స్టాప్ ఎండింగ్ ఇండెక్స్ ఈజ్ ఎక్స్క్లూజివ్. ఓకే,